కులం, మతం, స్వార్థ రాజకీయాలతో కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజం పట్ల కానీ, దేశం పట్ల కానీ ఏమాత్రం బాధ్యత లేకుండా సమాజ విచ్ఛిన్నానికి, దేశ దోపిడీకి పాల్పడుతున్నారు. వారి స్వార్థ రాజకీయాల కోసం నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తూ వారికి వ్యతిరేకంగా ఉన్న వారి మానహననానికి, మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కేవలం కులం, మతం ఆధారంగా వ్యక్తులకు, రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. దానివల్ల వారికి, సమాజానికి, దేశానికి జరిగే నష్టం గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంత చదువుకొని అభివృద్ధి చెందిన మన సమాజం ఈ కులం, మతం, స్వార్థమైన ఆలోచనలతో వెనుకబడిపోతుంది. ఒకప్పుడు విలువలతో ఏకమై ఉన్న మనం ఇప్పుడు ఈ విభేదాలతో విభజించబడ్డాం. కులం, మతం అనేవి వ్యక్తిగత విషయాలుగా ఉండాలి, కానీ సమాజాన్ని నియంత్రించడానికి, అధికార దాహం కోసం ఉపయోగించకూడదు. కొంతమంది వ్యక్తుల ఈ రకమైన మనస్తత్వం సమాజానికి హానికరమే కాదు, ప్రమాదకరం కూడా. ఈ రకమైన పరిస్థితి సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది. వారి స్వార్థ రాజకీయాల వల్ల అనేక మందికి అన్యాయం జరుగుతుంది. ఇది క్షమించరాని నేరమే కాకుండా దేశద్రోహం కూడా. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను అన్న శ్రీశ్రీ గారి రచన నుండి ప్రేరణ పొందిన మా వంతు ప్రయత్నమే వాయిస్ ఆఫ్ ది పీపుల్. కొంతమందికి వ్యతిరేకంగా అనిపించిన మా లక్ష్యం ప్రజల గొంతును వినిపించడం, సత్యం, న్యాయం మరియు పారదర్శకతను ప్రచారం చేయటం. వాయిస్ ఆఫ్ ది పీపుల్ నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పోరాటం చేస్తుంది. ప్రతి వ్యక్తిలో మార్పు కోరుకుంటుంది. మా ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కండి. మనం అందరం కలిసి సమాజం కోసం, దేశం కోసం మన వంతు బాధ్యత నిర్వర్తిద్దాం. జై హింద్.